ఒక్కరు బజార్లో మాట్లాడాలి ఆపి సమస్య వస్తే పరిష్కారం చేసే వ్యక్తి నేను, చేపించుకోవాల్సింది మీరు. మీకు నాకు మధ్య వారధి ఉండాలి తప్ప మధ్యవర్తుల దగ్గర మాట్లాడినంత మాత్రాన సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గేది కాదు. మీకు అందరికీ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా మీరు నాకంటే ముందు చాలా ఎమ్మెల్యేలు చూసుంటారు. నేను ఈ రోజున గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కావలిలో 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటున్నా. మీకు ఏదైనా అనుమానాలు వచ్చినా, మీకు ఏదైనా సమయం ఏదైనా ఇబ్బందికరంగా వస్తే డైరెక్ట్ గా వచ్చి కార్యకర్తలుగా మీకు అందరికీ జవాబుదారీగా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రతినిధిగా నేనే ఉంటున్నా, నేనే ఉంటా. నాకు తప్ప ఈ నియోజకవర్గంలో ఇంకొక నూరు ఉండదని వీటిని బట్టి క్షమించే సెకండ్ రాజకీయాలు చేస్తానంటే క్షమించే ప్రసక్తి లేదు. ఇక్కడ ఉండేది చంద్రబాబు తెలుగుదేశం, లోకేష్ తెలుగుదేశం. ఈ వర్గాలు కడితే మటుకు నేను క్షమించే ప్రసక్తి లేదు. ఏదన్నా ఉంటే అది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం మేము చూసుకునే నిర్ణయాల్లో మీరు గీత దాటి బయటికి ప్రవర్తిస్తే మటుకు నేను మటుకు గట్టిగానే పార్టీకి ఇప్పటి వరకు నా కన్ను ఎవరి మీద పెట్టలా. ఇక్కడి నుంచి పార్టీ అధిష్టానానికి తెలియజేస్తాను. మీరు పార్టీకి చిత్తశుద్ధిగా పనిచేద్దాం. ఇక్కడ తెలుగుదేశాన్ని రక్షించుకుందాం. తెలుగుదేశం పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజకీయాలు మనకు కాదు, మన ప్రాంత అవసరాలు మనకు ముఖ్యం. మన ప్రాంతంలో తెలుగుదేశాన్ని పెంచుకోవడం మనకు అవసరం తప్ప ఎవరెవరో స్థాయిల్లోకి వెళ్లి వాళ్ళలో చొరబడి ఆలోచించే పరిస్థితులు తప్పు. దయించి పార్టీ లైన్ లో మనందరం కూడా పనిచేద్దాం. లేని పోని ప్రచారాలు కావాలో తీసుకొచ్చి అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మనం చేసేటువంటి చూపు, మనం మాట్లాడే మాటలు, మనం తెలియనటువంటి భాష, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడేటువంటి సంఘటనలు ఈ రోజు మన పార్టీకి హాని కలిగిస్తాయనే విషయం మన అందరం కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాం. ఈ రోజు పార్టీని గెలిపించుకున్నాం. పార్టీ ఫలాలు తినాల్సినటువంటి టైంలో తెలిసి తెలియక మాట్లాడే మాటలు పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితులకు దారి తీస్తాయనే విషయాన్ని దయించి ఎవరు కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ